అంటే మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా నమస్సుమాంజలు. ముఖ్యంగా మన ఇక్కడ గుడ్ షెపర్డ్ పాఠశాల విఠల్ నగర్ కరస్పాండెంట్ గారు మిన్నల్ల సార్ గారు, అలాగే ప్రిన్సిపల్ మేడం మెహరునిసా మేడం అహర్నిశలు కృషి చేసి ఈరోజు ఈ యొక్క వెనుకబడిన ప్రాంతం చాలా వరకు బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ప్రాంతంలో అత్యధిక మార్కులు దాదాపుగా 600కు 587 మార్కులు సాధించమనేది నేను కూడా 30 ఏళ్ళ నుంచి నేను కూడా టీచర్ పనిచేస్తున్నాను. కానీ సార్ యొక్క కృషి కష్టం పిల్లల యొక్క కష్ట ఫలితమే ఈరోజు ఆ మార్కులు వచ్చాయి. తర్వాత 500 పైన దాదాపు 30 మందికి విద్యార్థులకు మార్కులు వచ్చాయి. అంతేకాకుండా పిల్లలు కూడా కష్టపడ్డారు. టీచర్స్ కూడా అంకిత భావంతో పనిచేసి రాత్రి 7:30, 8 దాకా పిల్లల్ని కష్టపడి చదివించి వాళ్ళని వెంటబడుతూ గైడెన్స్ చేస్తూ ఈ ఫలితాలు రావడానికి అందరూ కష్టపడ్డారు. మరి వారందరికీ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మిన్నల్ల సార్ గారికి, మెహరునిసా మేడం గారు పిల్లలు ఫీజు కట్టినా ఫీజు కట్టకపోయినా ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, సహకరించినటువంటి తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు, నా సుమాంజలు తెలియజేస్తూ నేను మా యొక్క స్కూల్ గురించి నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక 4 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా నేను 1995లో స్కూల్ ప్రారంభించాను. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా యొక్క ప్రయాణం సాగుతూనే ఉంది. మా విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యార్థులు మా దగ్గర చదువుకొని పోయినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని షెటిల్ చేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తలుచుకుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు చాలా మటుకు నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు డబ్బులు ఉన్నా లేకున్నా ఫీజులు కట్టినా కట్టకపోయినా కూడా మేము సాగిస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి కాబట్టి మా దగ్గర చదివిస్తే ప్రజలు కూడా ఇబ్బందులకు గురై చెబుతుంటే కూడా అలా పోతుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫలితాలు తీసుకురావడానికి కారణాలు గుడ్ షెపర్డ్, మా యొక్క గుడ్ షెపర్డ్ విఠల్ నగర్లో ఉన్నటువంటి గుడ్ షెపర్డ్ స్కూల్ కష్టపడి పనిచేస్తారు. మా దగ్గర ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో టీచర్లు అయితేమి మా సారు వాళ్ళు అయితేమి గట్టిగా పనిచేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున వాడి దగ్గరికి వెళ్ళి పలకరించి వాడికి కావాల్సినటువంటిది అన్నీ కూడా వాడికి ఆ విద్యాపరంగా సబ్జెక్టు పరంగా ఎక్కడ వీక్ ఉన్నారు ఏంటి అనేటువంటిది కనుక్కొని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ముఖ్యంగా దానికి అంతర్గా సూపర్విజన్ కూడా మేడం గారు, మెహరునిసా మేడం గారు ఈ యొక్క స్కూల్కి ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వాళ్ళు. నేను కరస్పాండెంట్, నా పేరు మిన్నల్ల. నేను కొన్ని ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నటువంటి యొక్క ప్రయాణంలో చాలామందికి నేను ఉపయోగపడుతున్నాను. సో మా యొక్క కృతజ్ఞత, మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే దయచేసి మమ్మల్ని కూడా మీరు ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క ఆంధ్ర వైడ్గా, సొసైటీ వైడ్గా ఈ సొసైటీలో తెలియజేసి మా స్కూల్ యొక్క ప్రత్యేకతను మీరు చాటుతారని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా